నమో మిషన్ వందే గోమాతరం తరఫు నుండి ఈ గో నవరాత్రులు అనేది స్థాపించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా చేస్తున్నాము. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ 24వ తారీఖు నుండి నవరాత్రు ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా గో మాలాధారణ అండ్ గో హవనము పూజ అన్నీ జరపబడతాయి. ఇట్టి కార్యక్రమాన్ని గో ప్రేమికులందరూ, గో బంధువులందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై గోమాత. నమో మిషన్ వందే గోమాతరం ఆధ్వర్యంలో జరిగే గో నవరాత్రులను అందరూ గోభక్తులు గోపాలకులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలని మేమందరం ఆశిస్తున్నాము. గో సంరక్షణనే ధ్యేయంగా మేమందరం ముందడికి వస్తున్నాము. దీనికి మీరు మీ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలని మీరు అందరూ కలిసి ఈ నెల 24వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యే గో నవరాత్రులను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. జై గోమాత, జై జై గోమాత. మన కార్తీక మాసం పురస్కరించింది ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ నెల నవంబర్ 24 తారీఖు నుంచి 2 వరకు ఉంటుంది. కావున హిందూ బంధువులందరూ, గోరక్షకులు, గో సంరక్షకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గోమాత కార్యక్రమం అనేది కరీంనగర్లో గిద్దెబెన దేవస్థానంలో ఒక వందే మాతరం గోమాత కార్యక్రమం గత 100 సంవత్సరం జరుగుతుంది. ఒక కార్యక్రమం మన కరీంనగర్ కనుమీది జరిగిన రీతిలో 24 తారీఖు నుండి ఇక్కడ గోమాత హారతి కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ భక్తులందరూ కూడా మనం ఎక్కడెక్కడికో పోతాం, మన గోమాత దర్శించుకుంటే 33 కోట్ల దేవతలు గోమాతలు ఉంటారు. కాబట్టి ఇక్కడ భక్తులందరూ ఏకమై కరీంనగర్లో చేత బాగుంటున్న భావంతో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరు కలిసి స్వచ్ఛందంగా మన 24 తారీఖు నుండి 9 రోజుల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇక్కడ గిద్దరని దర్శించుకొని తర్వాత గోమాత దర్శించుకోవాలని చెప్పి భక్తులందరికీ నేను కోరుకుంటున్నాను. ఏ జన్మలో చేసుకున్న పుణ్యము గోమాతలను మనకు అవకాశం దక్కించినటువంటి పెద్దలందరూ నమస్కారం తెలియజేస్తూ అందరూ రావాలని కోరుకుంటూ గోమాతలను ముట్టుకుంటే మన పాపాలు, గత జన్మల పాపాలు పోయి ఆరోగ్యంగా మనము మన సంసారం పిల్లలు బాగుంటాం. కాబట్టి రావాలని కోరుకుంటున్నా. మీ అందరు తెలిసినవన్నీ కదర్ సత్తన్న, చైర్మన్, సేవకుని, మాజీ అందరు రావాలని మా భక్తులందరికీ కోరుకుంటున్నాను. జై గిద్దెపురంలో, జై గోమాత. జై గోమాత. నేడు గోవర్ధన పూజ కార్తీక మాసము శుక్లపక్షము పాడ్యమి రోజున గోవర్ధన పూజ నిర్వహించడం జరుగుతుంది. శ్రీకృష్ణుడి కాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు గోవులను గోపాలకులను రక్షించడం కోసమని తన చిటికెన వేలు పైన గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం జరిగింది. సో దానిని పురస్కరించుకొని గోవర్ధన పర్వతానికి ప్రతి సంవత్సరము కూడా పూజ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ నమో మిషన్ వందే గోమాతరం ఢిల్లీ కౌ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో గోమాత హారతి కార్యక్రమం నేడు నిర్వహించడం జరిగింది. అయితే కార్తీక శుక్ల విద్య నుండి మొదలుకొని ద్వాదశి వరకు గో నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది నిర్వహించడం కోసమని నమో మిషన్ వందే గోమాతరం తరఫున సంకల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో గోదీక్షలు స్వీకరించేటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి గోమాత కృపకు పాత్రలు కావాలని మా విన్నపం. ఈ గో నవరాత్రులు అక్టోబర్ 24వ తేదీ నుంచి మన కరీంనగర్ జిల్లాలో కోతిరాంపూర్లోని గిద్దెపైరమన్లో దేవస్థానంలో 9 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించడం కోసమని నమో మిషన్ వందే గోమాతరం సంకల్పించడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. సో దీనికి ఈ ఆపర్చునిటీని గోపాలకులు, గోబంధువులు, గోమిత్రులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై గోమాత. మాతరం మాతరం.